హాయ్. ఇప్పుడు మనం ఫోటోలు బాగుండాలంటే బ్యాక్‌గ్రౌండ్ చాలా బావుండాలి. బ్యాక్‌గ్రౌండ్ బాగోకపోతే ఫోటోస్ బాగా రావు. ఫోటోలు మనం డే టైమ్‌లో తీయాలనుకోండి, బ్యాక్‌గ్రౌండ్ సీనరీలయ్యి ఉంటే మీకు చాలా నీట్‌గా వస్తాయి. డే టైమ్‌లో సీనరీస్ అలాగే నైట్ పూట ఇంట్లో తీయాలంటే వెనకాల ఏదైనా కర్టెన్ మనకు ఆపోజిట్ కర్టెన్ ఉంటే బాగుంటుంది. మనం వైట్ షర్ట్ వేసుకుంటే వెనకాల బ్లూ బ్యాక్గ్రౌండ్, లేకపోతే మనం గ్రీన్ షర్ట్ వేసుకుంటే రెడ్ బ్యాక్గ్రౌండ్, అలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్ కంపల్సరీగా మనం చూసుకొని తీసుకుంటే ఫొటోస్ బాగా వస్తాయి. మరి ముఖ్యంగా ఏంటంటే మన కాన్సెప్ట్ డే టైంలో ఫొటోస్ ఎలా తీసుకోవాలి, నైట్ పూట ఫొటోస్ ఎలా తీసుకోవాలి అనేది మనం చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఫ్రేమింగ్ అంటే ఏంటి, ఫ్రేమ్స్ ఎలా ఉండాలి, ఏ ఫ్రేమ్ అయితే ఎలా ఉంటుంది, క్రాస్ యాంగిల్ ఫ్రేమ్స్ ఎలా ఉంటాయి, తర్వాత లైటింగ్ ఎఫెక్ట్స్ అవన్నీ చూసుకోవాలి. అలాగే సెల్ ఫోన్తో తీస్తే ఫొటోస్ ఒక విధంగా ఉంటాయి. అలాగే మనం డిఎస్ఎల్ఆర్ ప్రొఫెషనల్ కెమెరాతో తీస్తే అదొక లుక్ వేరేగా ఉంటుంది. తర్వాత ప్రతి ఫోటో నవ్వుతూ నవ్వుతూ ఉంటేనే చాలా బాగుంటాయి. ప్రతి ఫోటో కూడా చక్కగా నవ్వుతూ ఒక చక్కటి ఫ్రేమ్ పెట్టుకొని తీసుకుంటే మనకు చాలా బాగుంటాయి. అదేవిధంగా లైటింగు, బ్యాక్గ్రౌండ్, డల్ వాతావరణం, ఫుల్గా ఎండ ఉంటే అలా తీసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ డల్గా ఉంటే అలా తీసుకోవాలి. అవన్నీ మీకు నెక్స్ట్ కాన్సెప్ట్లో చెప్తాను.